స్థానికంగా ఉండి ఈ బ్రిడ్జి వల్ల అన్యాయం అవుతున్నటువంటి వ్యాపారస్తులు, నివాసం ఉన్న వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేయాలనే ఉద్దేశంతో మేము ప్రధానంగా రావడం జరిగింది. శంకర్ విలాస్ సెంటర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుంటూరు పట్టణంలో చాలా అతి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం ఇది. చాలా బిజినెస్ సెంటర్. ఈ సెంటర్ ఒక్కరోజు అభివృద్ధి చెందింది కాదు, దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. 1958లో ఇక్కడ బ్రిడ్జ్ చేశారు. అప్పుడు దాకా ఈ బ్రిడ్జ్ లేదు, గేటే చరిత్రలో. 58లో వేసిన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోయింది, పట్టణం పెరిగిపోయింది. ఈ వైపునంతా గుంటూరు 2 వైపునంతా కూడా చాలా అభివృద్ధి జరిగింది ఈ బ్రిడ్జి వల్ల. ఈ బ్రిడ్జి వయసు మళ్ళీపోలేదు, వయసు వాస్తవానికి మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే పగలగొట్టినప్పుడు చూసిన వాళ్ళు చెప్పారు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా 10-15 సంవత్సరాలు కూడా పని చేయగలిగేంత స్ట్రాంగ్గా ఉందని విన్నాను. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ అవసరాలను ఇది తీర్చలేదు అనేటువంటి భావన గత 10 సంవత్సరాల నుంచి ఉంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఉండబట్టే ఒక మంచి బ్రిడ్జిని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే. 2014-19లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. మన ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు. వాళ్ళే ఆలోచన చేశారు, మంచి ఆలోచన చేశారు. దానిలో ఐఎమ్ అప్రిషియేటింగ్. ఏం చేశారు, దీన్ని ఈ చిన్న బ్రిడ్జిని తీసి మరొక చిన్న బ్రిడ్జిని వేయటం సమంజసం కాదని వారి అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. ఒక ఫ్లైఓవర్ని వేయాలి, ఐకానిక్ బ్రిడ్జ్ వేయాలి, సింగిల్ పిల్లర్తో వేయాలి. కింద బిజినెస్లన్నీ కూడా ఏం ఎఫెక్ట్ కావు. దాంతోపాటు RUBలు వేయాలి. కింద ట్రాఫిక్ జరుగుతూనే ఉంటుంది, పైన జరుగుతూ ఉంటుంది. ఇది పట్టణానికి ఒక మణిహారం లాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని భావించి DPR తయారు చేశారు. 167 కోట్లయింది, కానీ అమలు కాలేదు. సరే, అది వేరే విషయం. తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే వచ్చింది. ఏం చేయాలి? నా సూటి ప్రశ్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ని, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు, 3 ఉన్నారు కనెక్టెడ్. వాళ్ళని అడిగి కూడా ఉపయోగం లేదు, పాపం వాళ్ళు డమ్మీలు. ఇక్కడ ఉన్నది కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. అమెరికా లాంటి, డాలస్ లాంటి పట్టణాలను మీరు చూశారు, ఉన్నారు. నేను ఈ బ్రిడ్జి బదులు ఏ బ్రిడ్జి వేయాలి? 2014-19లో మీరు తలపెట్టినటువంటి బ్రిడ్జి కన్నా పెద్ద బ్రిడ్జి వేయాలా, చిన్న బ్రిడ్జి వేయాలా? సింపుల్ ప్రశ్న. 2వ తరగతి వాడిని అడిగినా చెప్తారు, ఆగు 2వ తరగతి వాడిని అని చెప్తాడు. కనీసం ఆ బ్రిడ్జి వేయండి అంటారు. లేదు, అవసరాలు పెరిగాయి కాబట్టి ఇంకా పెద్ద బ్రిడ్జి వేయండి సార్ అంటారు. అదేంటి దాని బ్రిడ్జి? అక్కడ మన ఎక్కడ పాయింట్, హిందూ కాలేజ్ దగ్గర నుంచి లేచి లాడ్జ్ సెంటర్ దగ్గర దిగుతుంది. మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి, సింగిల్ పిల్లర్, 2 RUBలు, బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ భావించారు. అది వదిలేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు, మేధావి కదా, మరి మేధావనాలో మరి ఏమనాలో నాకు తెలియదు. ఆయన దాన్ని తగ్గించేసి సేతుబంధు కింద, సేతుబంధు అంటే మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు, రెడ్డిపాలెం దగ్గర ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఇటు వెళ్ళేటప్పుడు ఇంకోటి ఒకటి ఇచ్చారు. 100 కోట్లు లోపే ఇస్తారు, పైన ఎవరు, దట్ ఈస్ ది రూల్. దీనిలో తోసాడు 100 కోట్ల లోపల పని అయిపోద్ది అన్నారు. దాన్ని శాంక్షన్ చేసుకున్నారు. అప్పుడే చెప్పాం మేము, అఖిలపక్షం కూడా మమ్మల్ని పిలిచినప్పుడు చెప్పాం, ఇది కరెక్ట్ కాదు. 100 కోట్లతో ఏదో సేతుబంధు కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు తీసుకొస్తే తీసుకురండి, కానీ కనవా చోట్ల వేసుకోండి. కానీ ఇలాంటి పెద్ద సెంటర్లో అది వేయటం తప్పు అనేది చాలా స్పష్టంగా నేను కూడా చెప్పాను, మా పార్టీ మీటింగ్లో కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు.
అయినా లెక్క చేయలేదు. డ్యామ్ మాకు పవర్ ఉంది, మేము అధికారంలో ఉన్నాం అన్నారు. మొదలెట్టారు, పడగొట్టారు. పడగొట్టే ముందు ఏం చేయాలి? అటు 12 అడుగులు, ఇటు 12 అడుగులు సర్వీస్ రోడ్డు వేయాలి. సర్వీస్ రోడ్డు వేయాలంటే ఏం చేయాలి? పక్కనున్న షాపుల్ని తొలగించాలి. పక్కనున్న షాపుల్ని తొలగించాలంటే ఏం చేయాలి? వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. తెల్లారిపాటికి వెళ్ళి రౌడీలాగా తొలగించేస్తారా? బెదిరిచేస్తారా? వాళ్ళు నెగోషియేట్ చేయాలి, వాళ్ళ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, అంతేగా సెటిల్మెంట్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి. 2013లో ఒక యాక్ట్ వచ్చింది, ఎక్విజిషన్ యాక్ట్. దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఫాలో కాల. ఈ 97 కోట్లతోనో 100 కోట్ల లోపుతోనో బిడ్ చేసేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక తప్పు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఇవాళ పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతా ఉన్నా. అహంతో చేసినటువంటి పని ఇది. అధికారం ఉంది, డబ్బు ఉంది, కేంద్ర మంత్రిని అని అహం. అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అహం మాత్రమే ఉంది. విజన్ అంతకంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, విజన్తో పెట్టే బిడ్జ ఇది నాకు అర్థం కాలేదు. సర్వనాశనం చేసే కార్యక్రమానికి ఇవాళ పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంటెన్షన్ అయితే కదా నాకు తెలియదు. తెలివి తక్కువతనం అన్నం. అహం, డబ్బు ఉంది, అధికారం ఉంది, అర్ధంతరంగా కేంద్రంలో మంత్రిని అయ్యాననేటువంటి అహంతో చేసినటువంటి ఒక తప్పుడు పనిది. పోనీ అదైనా సక్రమంగా చేస్తున్నావా? 97 కోట్లు వాళ్ళు ఇచ్చారు. మరి నువ్వు ఎక్విజిషన్ చేసి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి నీకు? ఎక్కడ ప్రొవిజన్ పెట్టావు? నీ ప్లాన్లో పెట్టావా? ఇదిగో బడ్జెట్ పెట్టావా? మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో బడ్జెట్ పెట్టలా. మేము ఏ బాండ్స్ ఇస్తాం, మీరు తోసేయండి అంటే బాండ్స్ ఇస్తే తోసేస్తారా? నువ్వు యాక్ట్ ఉంది కదా, నువ్వు చట్ట ప్రకారం వెళ్ళాలి కదా. నువ్వేమో చట్ట ప్రకారం వెళ్ళవు, నువ్వు పవర్ ఉంది కాబట్టి రౌడీవా. వీళ్ళేమో పాపం చిన్న వాళ్ళు, వాళ్ళకి పవర్ లేదు కాబట్టి వాళ్ళని నెట్టేస్తావా? ఇదిగో నీ బిల్డింగ్ పడిపోద్దే, రేపు పడగొట్టేస్తాం. గాలివాన వచ్చింది, ఎందుకు పడగొట్టేస్తాం మేమే, అదే పడిపోద్ది అని బెదిరించడం. మెట్లు కొట్టేయటం, ఇది పడగొట్టడం అంటే మెట్లు కొట్టేస్తే ఆ షాపులో ఎవడు వెళ్ళకుండా పోతాడని ఒక హెరాస్మెంట్. ధర్మం అయితే అడుగుతా ఉన్నా, నువ్వు చేయాల్సిన పని అయితే అడుగుతా ఉన్నా. మళ్ళా సరే, అది వేరే విషయం, ఆగండి ప్లీజ్. సో ఈ రకంగా హెరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏంటి వాళ్ళకున్న మార్గం ఏంటి? సింగిల్ ఇండివిజువల్స్ ఏదో జేఏసీ అన్నారు, వాళ్ళు అభివృద్ధి నిరోధకులు ముద్ర వేసేస్తున్నారు. దుష్ట శక్తులు అంటే వాళ్ళు ముద్ర వేసేస్తున్నారు. ఎవరు బ్రిడ్జికి వ్యతిరేకం కాదు, ఎవరు ఇంక్లూడింగ్ వ్యాపారస్తులు కూడా బ్రిడ్జికి వ్యతిరేకం కాదు. నా సొమ్ము పోతుంది, నాకు సమాధానం చెప్పండి, అంతే సింపుల్. కొట్టాయి, వాళ్ళకి డబ్బులు కొట్టు, నెగోషియేట్ చేయి, వాళ్ళు అడిగినంత ఈమాక అకార్డింగ్ టు లా ఇవ్వు. 213 యాక్ట్ ప్రకారం నువ్వు ఇవ్వు. ఆ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్ను నువ్వు అవలంబించు. ఏం చేయాలి వాళ్ళు? ఇండివిజువల్స్ మా బోటి వాళ్ళకి చెప్పుకున్నారు, మేము చెప్పాము, మమ్మల్ని లెక్క చేయట్లేదు మీరు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాము 11 అని మమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు?